చెప్పండి చెప్పండి. ఉమ్, ఉమ్, అదే లేవు, అన్నీ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి, ఉన్నాయి అలా. ఓకే, రాస్తాను రాస్తాను, అలా చేస్తాను. హలో అచ్యుత్, అచ్యుత్ వాడు ఎడిపోయినాడు గాంధీగాడు గాంధీ
अरे ब्रो वेट త్రీ ట్వంటీ ఎయిట్ మ్యూట్ చేయమను. త్రీ 22 వచ్చాడా? సార్ వచ్చాను సార్. నా కోల్ హ్యాండ్లింగ్ యూట్యూబ్లో వీడియో పెట్టాను, చూసారా? సార్ చూసాను సార్. అంటే మన ట్రైన్ ఎలా ట్రిప్ చేస్తాం అనేది. సార్ ఇంకా ఎతికితే బోర్డు దొరుకుతాయి మనకి. వీటీపీఎస్కి వెళ్ళినప్పుడు కూడా చూసాం సార్ అది. అదే చెప్పేది, మీరు చూసినయే కొత్త ఏం కాదు, మీరు ఆల్రెడీ చూసినయే. మీరు ఏంటంటే పాయింట్ వైజ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం. సార్ డయాగ్రామ్ ప్రతిదానికి డయాగ్రామ్ వేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం. సార్ ఇందులో ప్రాబ్లమ్స్ ఉండవా సార్? ఏంటి ప్రాబ్లమ్స్ సార్? ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే సార్. ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక కంబషన్ టాపిక్ ఏమైనా ఉంటే ఉండేవి. కంబషన్ టాపిక్ ఎక్కడా కనపడలేదు నాకు. ఏమైనా ఉంటే ఏమన్నా లోడ్ క్యాలిక్యులేషన్ మీద ఏమైనా సింపుల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఉంటాయేమో, కానీ ప్రస్తుతానికి నేను సిలబస్ ప్రకారం కనుక ఫస్ట్ 3 యూనిట్స్లో లేవు.
ఓకే సార్. లాస్ట్ యూనిట్లో ఏమైనా ఉంటే ఉంటాయి. అంటే మన సిలబస్లో ఏంటంటే ఫస్ట్ డేమో స్టీమ్ పవర్ ప్లాంట్, సార్. సెకండ్ ఏమో డీజిల్ పవర్ ప్లాంట్, ఓకే సార్. థర్డ్ ఏమో గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్, second unit diesel and gas turbine power plant, third unit is hydraulic power plant, fifth unit is nuclear power plants, next ఇంకా that combination power plants అంటే that is ఒక పవర్ ప్లాంట్ తో పాటు ఇంకోటి కూడా క్లబ్ చేసి ఆల్ సీజన్స్ వచ్చేటట్టుగా వాడే that is combined power stations. అంటే కంబైన్డ్ పవర్ స్టేషన్స్ అంటే ఇప్పుడు మనకి థర్మల్ పవర్ స్టేషన్ విత్ డీజిల్ పవర్ స్టేషన్, లేకపోతే గ్యాస్ పవర్ స్టేషన్ విత్ డీజిల్ పవర్ స్టేషన్, లైక్ దట్ హైడ్రాలిక్ పవర్ స్టేషన్ విత్ డీజిల్ పవర్ స్టేషన్ కాంబినేషన్స్లో ఉంటాయి. దట్ ఈస్ అనదర్ నెక్స్ట్ టాపిక్. లాస్ట్ వన్ ఈజ్ ఎకనామిక్స్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎకనామిక్స్లో ఉంటాయి. ఓకే సార్. ఓకే, పవర్ ప్లాంట్లో మీకు దట్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ లేఅవుట్ ఆఫ్ ఎ పవర్ ప్లాంట్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎ నీట్ స్కెచ్ layout of a power plant and what are the different circuits in power plant. That is the first and foremost important question. అర్థమైందా? అంటే పవర్ ప్లాంట్ లేఅవుట్ బొమ్మ వేసి అందులో ఉన్న సర్క్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత 1 by 1 సర్క్యూట్స్, కోల్ హ్యాండ్లింగ్ అంటే దట్ ఈస్ స్టోరేజ్ దాకా. తర్వాత స్టోరేజ్ నుంచి దట్ నెక్స్ట్ కోల్డ్ హ్యాండ్లింగ్, తర్వాత నెక్స్ట్ ఫైరింగ్, కోల్ని ఇన్ప్లాంట్ హ్యాండ్లింగ్ ద్వారా నెక్స్ట్ బాయిలర్లో పంపించడాన్ని వీ కెన్ కాల్ ఇట్ as ఫైరింగ్ అంటాం. ఫైరింగ్లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్, అండర్ ఫీడ్, ఓవర్ ఫీడ్ ప్రిన్సిపల్స్. అండర్ ఫీడ్ ప్రిన్సిపల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోకర్స్ ఏంటి, ఓవర్ ఫీడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోకర్స్ ఏంటి. నెక్స్ట్ అనదర్ మెథడ్ ఈస్ బై pulverized combustion. How you produce the pulverized, that is explain the different methods of pulverizing methods with a neat sketch, and what are the different types of burners used in pulverized coal firing. Now next, ash handling system. What are the different types, what is the need of ash handling system, and what are the methods to do the ash handling systems. Next, dust collectors. Why we need a dust collector and what are the different types of dust collectors. Next, drought. Why we need a drought and what are the different types of drought creating methods. Next one is that is cooling water circulation system, that is cooling towers. Okay, now can I share the screen? Yes, sir. Now cooling towers. This is the concrete cooling towers. In the cooling towers, we will first, what is introduction, why we need a cooling towers and what are the different types of cooling towers. First is, what is the definition of a cooling tower? What is the definition of a cooling tower? What is a cooling tower? Cooling tower is a heat rejection device.
What type of device? It is a heat rejection device which extracts waste heat from atmosphere through the cooling water stream to the lower temperature. Hello, everybody. 84 sir. 84 mute petmanu. Okay, now that is the hot water coming from the condenser will be cooled by the atmospheric air. Therefore, water rejects heat to the atmospheric cool air. Thereby, hot air is producing. Therefore, which one is rejecting heat? Condenser water is rejecting the heat to the air. Therefore, that is atmospheric air extracts heat from the cooling water stream to a lower temperature. Now that is heat reject. That is a definition of a cooling tower. What is cooling tower? Is a heat rejection device which extracts waste heat to the atmosphere through the cooling of water stream to a lower temperature. Water stream ni lower temperature cool cheyadaniki atmospheric air ద్వారా cool cheyadaniki వాడే device ఏదైతే ఉందో that is called cooling tower. Cooling towers are used in processing, where we use in processing industries to cool off effluent water from various heat transfer equipment. Effluent means water coming from the equipment is called effluent water. That is discharged water from the equipment, hot water. Therefore, various heat transfer equipment like condensate from condenser, or we can say from dryer processing, steam dryer processing unit, like that we have a different processing equipment. The effluents water used in various heat transfer equipment. Cooling tower generally cool the water to a temperature below the dry bulb temperature and above the wet bulb temperature of air at the present conditions. Ambient conditions low on a temperature, dry bulb temperature. What is dry bulb temperature? Dry bulb temperature is the temperature measured by a dry thermometer. The dry bulb temperature doesn't vary with moisture content. Whatever may be the humidity, the temperature will be one and the same. That is dry bulb temperature. What is wet bulb temperature? The temperature of air measured by a thermometer whose bulb is covered with a wet wick or a cloth, such a way that air stream is flown over the cloth. Thereby, what happens? That evaporation of water takes place till the water vapor content in the air and the wick will be equilibrium condition, where the temperature at the equilibrium condition is wet bulb temperature. Wet bulb temperature is the measure of its dry bulb temperature. Wet bulb temperature is measure of its moisture content. Moisture content పెరుగుతున్న కొందికి wet bulb temperature dry bulb temperature కి దగ్గరగా వస్తుంది. Suppose if 100% saturation, what is saturation? At that temperature, the maximum amount of moisture content held by the air is known as saturated air. That saturated temperature, wet bulb temperature and dry bulb temperature both will be same. Okay, that is in psychrometry about. Now in cooling water temperature, cooling water temperature will be cooled below its dry bulb temperature and above wet bulb temperature of air at the present conditions. Cool water is sent back to the processing for reuse, thus emphasizing conservation of water. Whatever the cool water we are coming from the condenser will be reused again and again, because to conserve the water. Otherwise, if I am leaving the water, if I am taking a fresh water, we need a large quantity of water. Main features of cooling towers. ఎవరది 312 312
Mute చేసి basic principle of cooling tower. Here there are different types of cooling towers: steam to water or air water system. Now I am considering an air water system. So what is an air water system means cooling media is air and the hot media is water. Thereby we can call it as air water system. The basic principle of cooling tower can be listed as: hot water, relatively cool ambient air enters the cooling tower. What is the cool? That is hot fluid, hot water. What is the cold fluid? Relatively cool temperature, ambient air enters the cooling tower. Both will enter the cooling tower. If the both will flow in the same direction, we can call it as cross flow or a parallel flow condenser. If I'm flowing in opposite directions, then we can call it as parallel flow, counter flow, or cross flow, or that is the heat transfer between the air stream and the water occurs because of temperature difference. Both are mixing in both air and water mix in the cooling tower. Thereby heat extraction taken place from water to air. Heat is transferred between the air stream and the water stream. The hot water transfers heat to the ambient air and become a cool. The hot water rejects heat to the ambient air. Thereby ambient air absorbs the air. Thereby hot air is produced and water will be cooled. The cooled water is removed from the cooling tower and sent back to the processing plant, because you have to process, that is the resultant hot air rises and it is generally removed from the top of the tower by virtue of its low density. Okay, now that is the air rises and it's generally allowed to grow to atmosphere from the top of the tower by virtue of temperature పెరిగితే air density తగ్గుతుంది కాబట్టి ఎయిర్ పైనుంచి వెళ్ళిపోతుంది. ఎయిర్తో పాటు కొంత వాటర్ వేపర్ కూడా రిమూవ్ అవుతుంది. ఆ వాటర్ వేపర్ని రిమూవ్ దట్ ఈజ్ అసోసియేట్ అయ్యి వెళ్ళిపోయే వాటర్ వేపర్ కంటెంట్ని రిమూవ్ చేయడానికి వీఆర్ యూజింగ్ some devices, that is matrix materials we are using to remove the water vapor content in the air. Thereby that is wastage of water will be reduced. Because some X quantity of water will be wasted, you have to add that X quantity to the fresh amount of water you have to add to the cool water. Thereby makeup water is very important one. Components of cooling tower: frame and casing. That means as supporting of exterior enclosure, that is called frame and casing. Frame and casing అనేది masonry wall కానీ లేకపోతే కాంక్రీట్ వాల్ కానీ లేకపోతే ఫ్రేమ్ కట్టి ఫ్రేమ్కి ఏంటంటే ఐరన్ షీట్ పెట్టి క్లోజ్ చేయటం కానీ జరుగుతుంది. దట్ ఈస్ ఎక్స్టీరియర్ ఎన్క్లోజర్స్. అండ్ ఇన్లెట్, ఎయిర్ ఇన్లెట్ పాయింట్. We have give two inlets. One is air inlet, another one is steam inlet, water inlet. And water will be nozzles because we spray the water to wet the fill. That is water fill అవటానికి వాటర్ని ఏం చేస్తాం, డైరెక్ట్గా మనం స్ప్రింకిల్ చేయడానికి నాజిల్స్ వాడతాం. నాజిల్ ఏం చేస్తే వాటర్ స్ప్రే చేసి ఫైన్ పార్టికల్స్ కింద చేసి దట్ ఈజ్ ఏరియా దట్ వాటర్ అంతటిని కూడా ఎయిర్ అంతటిని థరో మిక్స్ చేస్తాం. ఫ్యాన్ విల్ బి డెలివరింగ్ ది ఫ్లో ఆఫ్ ఎయిర్ ఇన్ టు ది టవర్ బికాస్ ద ఫ్యాన్ విల్ క్రియేట్ ఎ ప్రెషర్ డిఫరెన్స్, దేర్ బై ఎయిర్ ఫ్లో విల్ బి టేకెన్ ప్లేస్. Cold water basin, that is another important part, receiving the water at the bottom of the tower. That is, we have bottom part where we can call it as collecting water tank, collecting water basin, that is called cold water basin. Here there are 5 important that is components in a cooling tower. One is frame and casing. Frame is nothing but structural member which give you its stability for wind and the loads, and casing is the covering members. Therefore, you support exterior enclosure.
ఓకే, నేను చూపించిన ఫిగర్లో ఏం చూపించాం? కాంక్రీట్తో చూపించాం. ఫస్ట్ నేను చూపించిన ఫిగర్లో దేర్ ఈస్ కాంక్రీట్తో ఇచ్చేసాం. అలాగే చిన్న చిన్న అయితే మ్యాషనరీ వాల్స్తో కడతారు. మ్యాషనరీ వాల్స్తో కట్టి ప్లాస్టింగ్ చేస్తారు. అదే ఇంకా చిన్న అయితే మన స్టీల్ ప్లాంట్, చిన్న చిన్న ప్లాంట్స్కి అయితే వీఆర్ యూజింగ్ ఐరన్ షీట్ని మనం చిమ్నీ కింద చేసి వీఆర్ యూజింగ్. ఎయిర్ ఇన్లెట్, entry point of air, that is air inlet, that is air vent, air inlet provide చేయడానికి, ఎయిర్ సక్ చేసుకుంటానికి వీఆర్ ప్రొవైడింగ్ అన్ ఎయిర్ ఇన్లెట్. అండ్ దట్ ఈస్ ఎయిర్ని లోపలికి డెలివరీ చేయడానికి ఆర్ సర్క్యులేట్ జరగడానికి వీఆర్ యూజింగ్ ఎ ఫ్యాన్స్. ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఎ ఫోర్స్డ్, క్రియేటింగ్ ఎ ప్రెషర్ ఇన్ ది బై ఫోర్సింగ్ ది ఎయిర్, దట్ ఈస్ కాల్డ్ ఇండ్యూస్డ్ ఫోర్స్డ్ ఫ్యాన్ అంటాం. దాని నుంచి సక్ చేసుకుని ప్రెషర్ని డిక్రీజ్ చేసినట్టయితే దట్ ఈస్ కాల్డ్ ఇండ్యూస్డ్ ఫ్యాన్ అంట. దట్ ఈస్ వాటర్ నాజిల్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ స్ప్రే. హాట్ వాటర్ని స్ప్రే చేయడానికి, స్ప్రింకిల్ చేయడానికి. హాట్ వాటర్ని స్ప్రే చేయడం వల్ల ఫైన్ పార్టికల్స్ అవటం వల్ల, పార్టికల్ సైజ్ డిక్రీజ్ అవటం వల్ల, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవటం వల్ల, ఎయిర్తో ఎక్కువ ఏరియా కాంటాక్ట్ అవటం వల్ల తొందరగా కూల్ అవుతుంది. అండ్ ది టెంపరేచర్, that's why we are using a nozzle for spraying water to wet to fill. That is bottom we have a cold water basin. That is whatever the cold water received from the, after cooling the water, we are, that is this one. Draft eliminators. This is very important. Draft eliminators. Draft eliminators are nothing but to capture the droplet particles in air stream. Already ఇందాక చెప్పాను కదా, కొంత వాటర్ వేపర్ దట్ ఎయిర్ అబ్జర్వ్ చేసుకుని సస్పెన్షన్ పార్టికల్స్, ఎయిర్తో పాటు సస్పెన్షన్స్ పార్టికల్స్, వాటర్ పార్టికల్స్ కూడా ఫ్లో అవుతాయి. దాన్ని కనుక మనం రిమూవ్ చేయకపోయినట్టయితే వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎయిర్లో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ రిమూవ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఎ డ్రాఫ్ట్ ఎలిమినేటర్స్. ఎయిర్ స్ట్రీమ్లో ఉన్న వాటర్ పార్టికల్స్ని రిమూవ్ చేసి వాటర్ లాసెస్ని మినిమైజ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ది డ్రాఫ్ట్ eliminators. Blowers equalize the flow of air into fill and retain the water within the tower. That is, blowers is nothing but, suppose మన ఏసీలో గ్రిల్ ఉంటాయి చూసారా, ఫ్రంట్ బ్లేడ్స్ లాగా, ఏసీలో ఫ్రంట్ బ్లేడ్స్ ఉంటాయి చూసారా సార్, మూవ్ అవుతూ ఉంటాయి సార్. మూవ్ అవుతుంటాయి. అంటే దట్ ఎయిర్ ఫ్లోని, అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎయిర్ ఫ్లో కంట్రోల్ చేయటం వల్ల లోపలికి ఎయిర్ ఎక్కువ వెళ్తే ఎక్కువ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. అంటే ఎక్కువ ప్రెషర్ మెయింటైన్ అయినట్టయితే దట్ రెసిస్టెన్స్ బట్టి టైమ్ ఆఫ్ కాంటాక్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ డిఫరెన్స్ ఉంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ప్రెషర్ డిఫరెన్స్ తక్కువ ఉంటే స్లోగా మూవ్ అవుతుంది. కాబట్టి నౌ ఎయిర్ కాంటాక్ట్ టైం డిపెండ్ అని బట్టి ప్రెషర్ని మెయింటైన్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ ఏ లోవర్స్. Fill is facilitating heat transfer by mixing water and air contact. Fill అనేది ఏంటంటే దట్ ఈస్ మిక్సింగ్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్ కాంటాక్ట్. టైప్స్ ఆఫ్ కూలింగ్ టవర్స్. న్యాచురల్ కూలింగ్ టవర్స్ ఆర్ అట్మాస్ఫియరిక్ కూలింగ్ టవర్స్. న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్, న్యాచురల్ అన్న అట్మాస్ఫియరిక్ కూలింగ్ టవర్స్ అన్న ఒకటే. This is shown as a figure of atmospheric cooling towers. సేమ్ మోడల్ మీరు ఇక్కడ మనం జూట్ మిల్లో చూసుంటారు. మన ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే జూట్ మిల్లో ఉంది. దీస్ ఆర్ వాటర్ని పైనుంచి స్ప్రింకిల్ చేస్తుంటాం. ఇలా నాజిల్స్ పెట్టి స్ప్రింకిల్ చేస్తుంటే వాటర్ ఇలా ఫాలో అవుతుంది దీని మీద నుంచి. ఇలా ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే కొంత వాటర్ లోపల ఫ్లో అవుతుంది. దీనిలో నుంచి సర్కంఫరెన్షియల్గా లోపలికి ఎంటర్ అయ్యి ఈ లోయర్స్లోంచి లోపలికి ఫిల్ అయ్యి ఎయిర్ ఫ్లో లోపల ఫ్లో అవటం వల్ల ఎయిర్ ఏమో కింద నుంచి న్యాచురల్ ఎయిర్ ఏమో ఈ గ్యాప్స్లోంచి ఫ్లో అవుతుంది. వాటర్ కూడా ఈ గ్యాప్స్లోంచి కిందకి ఫ్లో అవటం వల్ల ఎయిర్ కాంటాక్ట్ టైం పెరుగుతుంది. ఇది లేకుండా డైరెక్ట్గా వదిలేసాం అనుకోండి, దట్ ఈస్ వాటర్ డైరెక్ట్గా ఫాలో అవుతుంది. కాబట్టి కాంటాక్ట్ ఏరియాని పెంచడానికి వీఆర్ యూజింగ్ దిస్ వన్. ఎయిర్ మూవ్స్ త్రూ ది టవర్. Air moves through the tower. Fresh cool air is drawn into the tower from the bottom. Here we are no fan is used, because in the natural tower no fan is used. The draft is pressure difference is created because of its density difference. Cool air has got a more density, hot air has a less density. Thereby air moves from bottom to top by its density difference. That is called by buoyancy force. That is density difference వల్ల
ఏదైనా ఒక లిక్విడ్ మూవ్ అవ్వాలంటే లిక్విడ్ మీద కానీ సాలిడ్ కానీ మూవ్ అవ్వాలంటే ఏముండాలి, బాడీ మీద ఫోర్స్ యాక్ట్ చేయాలి. ఆ ఫోర్స్ క్రియేట్ చేసే ఫోర్స్ని బాయిన్సీ ఫోర్స్ అంటాం. ఒక డెన్సిటీ డిఫరెన్స్ వల్ల క్రియేట్ అయ్యే ఫోర్స్ని బాయిన్సీ ఫోర్స్. బికాస్ ఆఫ్ బాయిన్సీ ఫోర్స్ వాట్ హ్యాపెన్స్, ది హాట్ ఎయిర్ విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. దిస్ ఈజ్ ఎ కాంక్రీట్ టవర్ ఆఫ్ మ్యాక్సిమం లెస్ దాన్ 200 meters కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇలా యూజ్డ్ ఫర్ లార్జ్ హీట్ డ్యూటీస్. ఓకే, ఇది వర్కింగ్ కండిషన్లో తెలియదు. దీని మీద ఎయిర్ ఈ బాటమ్ నుంచి పైకి ఫ్లో అవుతుంటుంది. ఈ వాటర్ ఈ త్రూస్లోంచి లోపలికి ఫ్లో అయ్యి ఈ పైన స్ప్రింకిల్ చేసిన వాటర్ పై ఈ సర్ఫేస్ మీద నుంచి బాటమ్ ఫ్లో అవుతుంటుంది. ఎయిర్ ఏమో కింద నుంచి పైకి ఫ్లో అవుతుంది, వాటర్ ఏమో పైన నుంచి కిందకి ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ ఫ్లో అవటం వల్ల దట్ ఈస్ మిక్సింగ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాటర్ స్ట్రీమ్ జరగటం వల్ల దట్ ఈస్ ఇక్కడ మన ప్రెషర్ క్రియేట్ చేయడానికి అందుకనే న్యాచురల్ డ్రాఫ్ట్ అన్న. డ్రాఫ్ట్ ఈస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ డిఫరెన్స్ ఆర్ టెంపరేచర్ డిఫరెన్స్. When temperature increases, density decreases. When temperature increases, density decreases, pressure will be decreases. Pressure and temperatures are inversely proportional. Here I am showing this one. These are the air inlet. These are air inlet, and another one is fill, hot water distribution basin. Hot water distribute chese basin. This is collecting basin, diagonal columns, and this is collecting basin where that cold water will be collected. Then pipelines ద్వారా పైకి తీసుకెళ్ళి పైనుంచి లోపల ఏం చేస్తాం, నాజిల్స్ ద్వారా ఇంజెక్ట్ చేయటం వల్ల వాటర్ కిందకి స్ప్రే అవుతుంటుంది. ఎయిర్ ఏమో ఫోర్స్ చేయటం వల్ల ఎయిర్ కిందకి ఫ్లో అవుతుంది. దట్ ఈస్ క్రాస్ ఫ్లో. వన్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. వాటర్ విల్ బి ఫ్లోయింగ్ డౌన్వర్డ్స్ అండ్ క్రాస్ ఫ్లో. మెకానికల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్. Mechanical cooling towers. That means what is meant by mechanical? What is the difference between mechanical cooling towers and the natural cooling towers? The draft is produced because of its natural density difference. That pressure is created is called natural draft. Natural draft kanaka vaadinattaithe aa cooling towers natural draft cooling towers. Natural draft cooling system lo pressure difference takku kabatti rate of cooling and first ga large capacity plants undavu. We can use for small plants like our jute mill and these things. Other large power plants lo we need a large pressure difference will be created. For this one we are using a mechanical draft. Already chudavanga the draft. Okay, here we are using a large fans to force the air through the circulated water. We are using a fans to force the air through, causing the pressure difference such a way that we have to circulate through the water. Water falls over the fill surfaces. What is fill is nothing but a contact surface which will be increased. Fill is nothing but a water contact surface of air and water contact surface. Fill is nothing but that is a surface which is provided to mixing of air plus water, hereby more surface area is exposed. Suppose if there is no media is there, that water droplet will fall and the cross section, that the surface area exposed will be less. Therefore there will be fill means like a small perforated plate like that. The maximum to obtain a maximum heat transfer. Cooling rate depends upon many parameters. Large range of capacity. There are three types of draft. There are three types. One is forced draft, induced draft cross flow, induced draft counter flow. ఇందులో బ్యాలెన్స్డ్ డ్రాఫ్ట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో బ్యాలెన్స్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ ఉండవు. ఓన్లీ ఫోర్స్డ్ డ్రాఫ్ట్, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్. Forced means we are forcing air into the cooling tower
Thereby pressure is created at the bottom, increase the cooling tower pressure than the atmospheric cooling tower pressure. Inducing action means we are sucking air from the cooling tower. Thereby air enters because of outside air pressure is more than inside cooling tower pressure. Thereby air enters into the cooling tower. If the flow will be cross, say that is opposite, that is cross, like cross flow. If opposite direction, we can call it as counter flow. The forced draft cooling tower, air blown through the tower by a centrifugal fan at the air inlet. There are two types of forced draft cooling system. Here I am using, this is centrifugal fan which is forcing the air into topward direction. These are called eliminators. Hello? సార్ చెప్పండి సార్. మధ్యలో కట్ అయిపోయింది. ఇప్పుడు వినబడుతున్న వాయిస్? ఎస్ సార్ వినిపిస్తుంది సార్. కనబడుతుందా స్క్రీన్? ఎస్ సార్ కనిపిస్తుంది సార్. ఓకే, దీస్ ఆర్ ఎలిమినేటర్స్. ఇందాక చెప్పాను కదా వాట్ ఈజ్ ఎలిమినేటర్స్. ఎలిమినేటర్ చూపించలేదు మీకు మా డయాగ్రాము? చూపించలేదు సార్. ఓకే, okay, this is eliminators. This is eliminator, draft eliminator. Like చూసారు ఇలా పాసేజ్ ఆఫ్ హోల్స్ లా ఉన్నాయి. ఇలా పాసేజ్ ఆఫ్ హోల్స్ ఉండటం వల్ల ఏమవుతుంది, దట్ ఈస్ డైరెక్ట్ అబ్రప్ట్ డైరెక్షన్ చేంజ్ జరుగుతుంది. ఎప్పుడైతే అబ్రప్ట్ డైరెక్షన్ చేంజ్ జరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, లార్జర్ పార్టికల్ విల్ బి స్లో డౌన్ మోర్ వెలాసిటీ దాన్ స్మాలర్ పార్టికల్. ఎప్పుడైతే లార్జర్ పార్టికల్ స్లో డౌన్ అయిందో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వాటర్ పార్టికల్ కింద పడిపోతుంది, ఎయిర్ పైకి వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ఎలిమినేట్. దిస్ ఈజ్ లోవర్స్ ఎయిర్ ఫ్లో కంట్రోలింగ్. కింద చెప్పాను కదా ఏసీలో ఉన్న బ్లేడ్స్ లాగా. ఓకే, దిస్ ఈజ్ ఫిల్. ఫిల్ అంటే ఏంటంటే సర్ఫేస్ ఏరియాని కాంటాక్ట్ చేయడానికి ఇలా సర్ఫేస్లో వెల్డ్ మెష్ టైప్లో, అంటే లోపల వాటర్ ఫ్లో దీంట్లోంచి ఫ్లో అవుతుంది. ఎయిర్ ఫ్లోకి వాటర్ ఫ్లోకి ఇది లేకపోతే అబ్స్ట్రక్షన్ ఉండదు, డైరెక్ట్గా వాటర్ పార్టికల్ పడిపోతుంది. కాబట్టి సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ ఏ ఫిల్. Okay, this is a fill. Here we are hot water is sprinkled through a nozzles. Thereby what happens? The water flow downward direction and air flows upward direction. That is called counter flow type. Here that when the water will be sprinkled through the nozzle, what happens? When water sprinkled through the nozzle, what happens? Its size will be decreased and its velocity will be increased, and more penetrated area, water droplets, small size with more penetrated volume will be increased. Thereby what happens? It will goes downwards by flowing through the fill. At the same time, cool air is passing upwards, is flowing through the fill material. Fill is nothing but the diamond or that shape increase, that is gaps will be to increase the surface area. Therefore in the fill what happened, thorough mixing of hot water with the cool air, thereby heat exchange taken place between the cool water will gets cooled up by giving heat to the hot air. Therefore hot air will move upwards because of density difference, and because of draught created, the outer pressure is less than the inner pressure. Therefore air moves upwards, goes to the eliminators. In the eliminators what happened, the large size water particles will be eliminated, and then the water level will be makeup water will be, that is, this is collecting water. We can reuse the water for, how can we reuse? We can supply to the condenser, and from the condenser that hot water coming will be supplied to this pipe nozzle, that is forced draft.
induced draft. Hot water enters at the top, air enters at the bottom and exits at the top. Uses the force and induced draft fans. Induced draft. What happens? Here I am using a fan. ఇంతకుముందు బాటంలో ఫ్యాన్ పెట్టి లోపలికి ఎయిర్ని బ్లో చేసాం. ఇప్పుడు టాప్లో ఫ్యాన్ పెట్టి లోపల ఉన్న ఎయిర్ని సక్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే లోపల ఉన్న ఎయిర్ని సక్ చేసుకుంటున్నాం ఆటోమేటిక్గా ఏమవుతుంది? లోపల అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే లోయర్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది లోపల. దేర్ బై ఎయిర్ విల్ ఎంటర్ ఆటోమేటికల్లీ and will be moving upwards because of suction created by the fan, and water will be sprinkled downward direction, and that fill will be provided, that water will be flowing downwards and air will be flowing upwards. This is counterflow. Here it is counterflow with this is without fill, this is with fill. మధ్యలో ఫిల్ మెటీరియల్ పెట్టాం. ఇక్కడ ఫిల్ ఏం పెట్టకుండా డైరెక్ట్గా కూలింగ్ టవర్ పెట్టాం. క్రాస్ ఫ్లో అంటే ఎయిర్ ఏమో ఇలా ఫ్లో అవుతుంది, ఎయిర్ హారిజాంటల్గా ఫ్లో అవుతుంది, వాటర్ ఏమో డౌన్వర్డ్ ఫ్లో అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్రాస్ ఫ్లో. Okay, any doubts regarding this one? Doubts ఉన్నాయా డ్రాఫ్ట్ మీద, కూలింగ్ టవర్స్ మీద? సపోజ్ బీటీపీఎస్ ఉందనుకోండి మనకి. హలో హలో సార్ సార్ మనకి బీటీపీఎస్లో పెద్ద పెద్ద కూలింగ్ టవర్స్ ఉండవు, ఓన్లీ స్మాల్ కూలింగ్ టవర్సే ఉంటాయి. వై దట్ ఈజ్ పెద్ద కూలింగ్ టవర్స్ లేకపోవడం ఏంటంటే దట్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ రివర్ బేస్డ్ సిస్టమ్ అంటాం. అంటే రివర్లో నుంచి కెనాల్ ద్వారా వాటర్ని తీసుకుని వీ కెన్ రీయూజ్ ఇట్ అండ్ హాట్ వాటర్ని స్టోరేజ్, హాట్ వాటర్ని సెటిల్ అయ్యడానికి కూల్ అవడానికి కొంత సెటిల్మెంట్ ట్యాంక్లో పెట్టి కూల్ అయిన తర్వాత మళ్ళీ కెనాల్ ద్వారా మళ్ళీ రివర్లోకి పంపించేస్తాం. అంటే వాటర్ని మన ఫ్రెష్ వాటర్ని రివర్ నుంచి తీసుకున్నాము, ఫ్రెష్ వాటర్ మళ్ళీ రివర్కి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేస్తాం. అందుకనే వీటీపీఎస్ వాటర్ సప్లై కోసమే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వీ వాంట్ ఆల్వేస్ టు మెయింటైన్ ఎ సర్టెన్ లెవెల్ ఆఫ్ హైట్, స్టోరేజ్ హైట్ మెయింటైన్ చేయాలి. ఆ హైట్ ఉంటేనే వాటర్ ఫ్లో అవుతుంది. అంటే అక్కడ కూలింగ్ టవర్ నెసెసిటీ లేదు. ఇక్కడ దట్ మోర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్ విత్ ఏ న్యాచురల్ రిసోర్సెస్. అదే కొత్తగూడెం థర్మల్ ప్లాంట్స్ వీటిలో ఏంటి లార్జ్ కూలింగ్ టవర్స్, అక్కడ రివర్ కానీ ఏమీ లేవు. అక్కడ ఉన్న వాటర్ని, వచ్చిన వాటర్ని రీయూజ్ చేసుకోవాలి. అర్థమైందా? అక్కడ లార్జ్ కూలింగ్ టవర్స్ ఉంటాయి. హియర్ దిస్ ఈజ్ ఎ కండెన్సర్. Steam from the turbine enters into the condenser and it will be condensed back into a water. Then in the condenser, steam reject heat to the cooling media, that is cooling water. Thereby cooling water taken from the cooling tower, that is cool water taken from the condenser and circulated in the condenser. Thereby the water will absorb heat from the steam and steam will be converted into a water or a condensate, and hot water will be supplied to the cooling tower, and thereby we are cooling the cold water to hot water ని మళ్ళీ కూల్ వాటర్ కింద కూల్ చేసి మళ్ళీ రీసర్క్యులేట్ చేసుకుంటాం. రీసర్క్యులేట్ చేసుకున్నా కూడా 100% రీసర్క్యులేషన్ పాసిబిలిటీ ఉండదు, బికాస్ ఎయిర్ విల్ అబ్జార్బ్ సమ్ వాటర్ పార్టికల్స్ అండ్ టేకెన్ అవే త్రూ దిస్ వన్. దిస్ ఈజ్ the air water particles. Air blow direction, water flow direction, water with concentrated minerals, that is the cool water, whatever we are receiving. దీన్ని మళ్ళీ కూల్ వాటర్ని వచ్చిన ఈ మేకప్ వాటర్ని యాడ్ చేసి వాటర్ని మళ్ళీ బాయిలర్లో రీసర్క్యులేట్ చేసుకో. ఓకే, ఎనీ డౌట్స్? ఇది అర్థమైందా?
ఎలిమినేటర్స్ అంటే ఇలా ఉంటాయి ఈ ప్లేట్, లైక్ దట్ ఈస్ జెడ్ షేప్. ఇలా అంటే స్ట్రైట్ హోల్ కాకుండా జెడ్ షేప్ గ్యాప్ ఉంటుంది. ఇలా హోల్స్ చూశారు కదా, దీంట్లోంచి ఎయిర్ పాస్ అయినప్పుడు ఏమవుతుంది, అబ్రప్ట్ డైరెక్షనల్ చేంజ్ జరుగుతుంది. ఎప్పుడైతే అబ్రప్ట్ డైరెక్షనల్ చేంజ్ జరిగిందో ఎయిర్లో ఉన్న వాటర్ పార్టికల్ యొక్క లార్జర్ పార్టికల్ యొక్క డెన్సిటీ యొక్క ఇనర్షియా ఎక్కువ కాబట్టి అదేమో సపరేట్ అయిపోయి కొత్త ఎయిర్ మాత్రం, ఎయిర్తో పాటు స్మాలర్ పార్టికల్ వాటర్ వేపర్ మాత్రం బయటకు వెళ్ళిపోతుంది. దేర్ బై ది లెస్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేపర్ విల్ బి వేస్టెడ్. లోయర్స్ అంటే ఎయిర్ ఫ్లో కంట్రోల్ చేయడానికి. ఫిల్ అంటే ఇది ఫిల్ లైక్ ఏ జాలీ టైప్. టు ఇంక్రీజ్ ది సర్ఫేస్ ఏరియా అంటే దీని మీద కోల్డ్ హాట్ వాటర్ ఫ్లో అయిందనుకోండి, ఇది అబ్జర్వ్ చేసి ఈ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకుని ఈ స్టీల్ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకుని హాట్ వాటర్ హీట్ ఎక్కుతుంది. దీని మీద ఎయిర్ ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎయిర్ విల్ అబ్జార్బ్ హీట్ ఫ్రమ్ దిస్ ఫిల్, దేర్ బై కూలింగ్ విల్ బి టేకింగ్ ప్లేస్. కాబట్టి సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేయడానికి మనం ఫిల్ను వాడతాము. అర్థమైందా? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ వన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది కూలింగ్ టవర్స్లో వాటర్ని మళ్ళీ అదే యూస్ చేసిన వాటర్ని రీసైకిల్ చేసేటప్పుడు మరి పొల్యూషన్ ఏమవుతుంది సార్ వాటర్లో వదిలితే? వాటర్లో పొల్యూషన్ ఏమి ఉండదు. అంటే మనం ఎవరో 326 డౌట్? 322 సార్. 326 కూడా రైజ్ చేశాడు హ్యాండ్. సార్ ఏంటి 326? సార్ అది కండెన్సర్ లో స్టీమ్ మళ్ళీ కూలింగ్ టవర్ నుంచి వచ్చే వాటర్ సేమ్ డైరెక్షన్ సార్ లేకపోతే కౌంటర్ డైరెక్షన్ లో వస్తాయి సార్? మనం వాడే దాన్ని బట్టి రెండు సేమ్ డైరెక్షన్ ఉంటే దట్ ఈస్ క్రాస్ ఫ్లో అంటాం, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే కౌంటర్ ఫ్లో అంటాం. అంటే మాక్సిమం కౌంటర్ ఫ్లో వాడతాం. కౌంటర్ ఫ్లో ఈజ్ మోర్ ఎఫెక్టివ్. కౌంటర్ ఫ్లో ఈజ్ మోర్ ఎఫెక్టివ్. మోర్ టైమ్ allowed because counter flow is more allowed. ఓకే 22 ఇప్పుడు నీ డౌట్ అని చెప్పు. 22 నీ డౌట్ అని చెప్పు. అదే సార్ యూస్ చేసిన వాటర్ మళ్ళీ ఆ రివర్లోనే లీవ్ చేస్తే పొల్యూషన్ అవుదా అని అడుగుతున్నాను సార్. అంటే మనం ఏమి ఇక్కడ దేనితో కాంటాక్ట్ లేదు కదా, మనం ఏమి కెమికల్తో మిక్స్ చేయట్లేదు కదా. స్టీమ్తో ఎక్కడ మనం బాయిలర్లో వాడే వాటర్ ట్రీట్మెంట్ వాటర్ మినరల్ మ్యాటర్ తీసేసింది వాడతాం. కాబట్టి కండెన్సర్లో వాటర్ బాయిలర్ వాటర్ కలవు. మనం వాడేది సర్ఫేస్ కండెన్సర్, నాట్ డెట్ కండెన్సర్. కూలింగ్ వాటర్ మనం వాడే కూలింగ్ వాటరు స్టీమ్ రెండు మిక్స్ అవ్వవు. అర్థమైందా? కాబట్టి పొల్యూట్ అయ్యే ప్రాబ్లం ఉండదు. పొల్యూట్ అయితే దాన్ని ట్రీట్మెంట్ చేసి సెడిమెంట్ చేస్తాం కదా. మన డస్ట్ పార్టికల్స్ ఉంటే ముందు ఏంటంటే ట్యాంక్స్లో టెంపరేచర్ తగ్గేంత వరకు దట్ ఈస్ వాటర్ని సెడిమెంట్, అక్కడ సెడిమెంటెడ్ ప్లాంట్స్ ఉంటాయి. ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఇంప్యూరిటీస్ని కూడా రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేయకుండా వదలకూడదు. అర్థమైందా? ఛాన్సెస్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆర్ వెరీ లెస్. ఏమైనా లీకేజెస్ కానీ ఏమైనా యాడ్ అయితే తప్ప నార్మల్గా ఉండవు. 326 సార్ చెప్పు, నీ డౌట్ ఏంటి? సార్ అది ఇందాక రైస్ హ్యాండ్ చేసిన అలాగే ఉండిపోయింది. ఓకే, ఇంకా డౌట్స్ ఉన్నాయా? సార్ అర్థమైందా? ఈ ఫిల్ అనేది ఏంటంటే ఈ మధ్యలో మ్యాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ వాటర్కిను ఎయిర్కి హీట్ ట్రాన్స్ఫర్ జరగడానికి క్రియేట్ అవ్వడానికి మనం ప్రొవైడ్ చేసే మెటీరియల్. ఎలిమినేటర్స్ ఏంటంటే హాట్ ఎయిర్లో నుంచి వాటర్ పార్టికల్స్ని సపరేట్ చేయడానికి. బ్లోవర్స్ అంటే లోపలికి వెళ్ళే ఎయిర్ని అమౌంట్ని కంట్రోల్ చేయడానికి. ఎక్కువ వాటర్ని కూల్ చేయాలంటే ఎయిర్ ఎక్కువ కావాలి, అంతేనా? అమౌంట్ ఆఫ్ వాటర్ కంటే ఎక్కువ ఉంటే ఎయిర్ కూడా ఎక్కువ ఉండాలి. అంటే ఎయిర్ని అంటే వాటర్ని బట్టి ఎయిర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ ఫ్లోని బట్టి ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేసుకుంటానికి మామూలుగా దట్ ఈస్ లోవర్స్ ఆర్ యూస్డ్. మనం డైరెక్షనల్ చేంజెస్కిను మనం ఏసీలు దేనికి వాడతాం? లోయర్స్ ఎయిర్ ఫ్లోని పెంచడానికి తగ్గించడానికి, అంతేనా? ఎయిర్ ఫ్లో ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? ప్యారలల్గా పెట్టాలి. క్లోజ్ చేయాలంటే ఇంక్లినేషన్తో పెడతాను సార్. మొత్తం ఫుల్ ఇంక్లినేషన్తో పెట్టి 0 ఇంక్లినేషన్ పెడితే క్లోజ్ అయిపోతుంది. వర్టికల్గా, హారిజాంటల్గా దాని బదులు వర్టికల్గా పెడితే ఆటోమేటిక్గా
బ్లాక్ అయిపోతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరు లేడీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? హలో, సార్ ఉన్నారు సార్. ఎవరు మాట్లాడట్లేదు? వాళ్ళకి ఏం డౌట్ రావట్లేదా ఏంటి? రోజు వస్తున్నారు వాళ్ళు? Yes, sir. Yes, sir. ఎవరు ఎవరు మాట్లాడేది? 95, sir. 95 ఏమా? ఏం డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మాట్లాడట్లేదు ఏమి? లేదు సార్, డౌట్స్ ఏం లేదు. మొత్తం సబ్జెక్ట్ అంతా థియరీ సబ్జెక్టే. మీకు టెక్స్ట్ బుక్ నేను పెడతాను ఇవాళ. Yes, sir. ఏదో లోకల్ టెక్స్ట్ బుక్ ఒకటి దొరికింది, అన్నా యూనివర్సిటీ టెక్స్ట్ బుక్. నెట్లో ఉన్నాయి చూడండి. easy.com ఏదో ఉంది కదా, easy.com ఏదో ఉంది. దాంట్లో మీకు టెక్స్ట్ బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే నేను డౌన్లోడ్ చేసి పంపిస్తాను. ప్లస్ ఇది కూడా ఈ పవర్ పాయింట్ కూడా కావాలా? ఫిగర్స్ ప్రాక్టీస్ చేయడం. సార్ కావాలి. ఓకే, ఈ పవర్ పాయింట్ కూడా నేను యాడ్ చేస్తాను. రేపు టుమారో వీ విల్ స్టార్ట్ సెకండ్ యూనిట్. ఓకే, ఇంకా డౌట్స్ లేవుగా? సార్ ఓకే, టైం ఎంత అయింది? 50 minutes అయిపోయిందా? 1 minute ఉంది సార్. ఓకే, కెన్ ఐ క్లోజ్ దిస్ సెషన్? సార్ ఏమైనా డౌట్స్ హ్యాపీ ఉన్నాయా? టీచర్స్ డే. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ టీచర్స్ డే సార్. ఓకే, వెల్కమ్ వెల్కమ్. మేము టీచర్లం కాదు కదయ్యా. అయితే హ్యాపీ లెక్చరర్స్. అది డే ఎవరు పెట్టలేదు, ఇంకా మీరు పెట్టాలి హ్యాపీ లెక్చరర్స్ డే అని. ఓకే, ఎనీవే వీఆర్ టీచింగ్ కమ్యూనిటీ. లెక్చరర్స్ ఆల్సో టీచర్స్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్. ఓకే సార్.